బాడీ హీట్ అంటే శరీరంలో వేడి దీని గురించి చెప్పమని చెప్పి మన లాస్ట్ వీడియోస్ కింద కామెంట్స్ వచ్చాయన్నమాట. అయితే బాడీ హీట్ అనేది అలోపతిలో అసలు లేదు అనమాట. ఎక్కడ కూడా హీట్ గురించి రాయలేదు అలోపతిలో. సో మనం జనరల్గా మన అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే లేదు అట్లాంటిది అని అంటారు. బట్ యాక్యుపంక్చర్లో బాడీ హీట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. హీట్ వల్ల చాలా రోగాలు వస్తాయని చెప్తామన్నమాట. అయితే ఈ బాడీ హీట్ ఎట్లయితే మనం బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎంత సీరియస్గా తీసుకుంటామో యాక్యుపంక్చర్లో బాడీ హీట్ని అంతే సీరియస్గా తీసుకుంటాం అన్నమాట. అయితే ఇది బాడీలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి అని అంటే పింపుల్స్ రావడం, కళ్ళెర్రగా ఉండడము, అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, నిద్ర సరిగ్గా లేకపోవడం, కోపం, చిరాకు, ఇవి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి, ఇవి మేజర్ సిమ్టమ్స్. అయితే ఇది వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకండి. ఇంకేంటంటే స్పైసీ ఫుడ్, మసాలాలు ఎక్కువ వేసిన ఫుడ్, బయట ఫుడ్, ఇది కంప్లీట్గా మానేస్తే చాలా వరకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే సోంపు ఉంటుంది కదా, ఫెనల్ సీడ్స్, అది కొద్దిగా వాటర్లో వేసుకొని మరిగించి జల్లెడ పట్టి తీసుకోండి. అది కూడా హీట్ని తగ్గిస్తుంది. యాక్యుపంక్చర్ పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మన బొటన వేలు, చూపుడు వేలు ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మన చెయ్యి మీద ఇక్కడ ఒక ఉబ్బులాగా వస్తుంది కదా, ఆ పాయింట్ని మీరు ఇంకొక చెయ్యి బొటన వేలు తీసుకొని మంచిగా ప్రెస్ చేయండి 30 సెకండ్లు, రోజుకి 4 సార్లు అనమాట. 2 చేతులు చేయొచ్చు, రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఎల్బో అంటే మోచేయిని ఇట్లా మడత పెట్టినప్పుడు ఈ బొటన వేలు చివర కార్నర్ ఉంటుంది కదా, మొత్తం ఆ పాయింట్ అనమాట. మంచిగా ఒక 30 సెకండ్లు మంచి ప్రెషర్ ఇవ్వండి. 2 చేతులకి ఇవ్వచ్చు, రోజుకి 4 సార్లు. ఇది కూడా బాడీ హీట్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. సో ఇది బాడీ హీట్ గురించి. నేను డాక్టర్ అక్షత. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.